జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, న్యూస్ చెప్పబోయే ముందు మీకందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి. సనాతన ధర్మం మన ఊపిరి, హిందూ సంస్కృతి మన అస్తిత్వం. కానీ ఈరోజు మన మూలాలను అలాగే మన సంప్రదాయాలను ఉక్రీకరిస్తూ బలహీనపరిచేటటువంటి శక్తులు రాను రాను కూడా పెరిగిపోతున్నాయి. న్యూస్ అఖండ కేవలం ఒక వార్తా ఛానల్ మాత్రమే కాదు, ఇది అధర్మాన్ని ఎదిరించేటటువంటి ధర్మసేన. మన దేవాలయాల రక్షణ కోసం, మన చరిత్రను ప్రపంచానికి సగర్వంగా చాటడం కోసం, హిందూ సమాజం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య పైన నిర్భయంగా గళం ఇప్పడం కోసం న్యూస్ అఖండ నిరంతరం కూడా పోరాడుతూనే ఉండాలి. మన ఛానల్ నిర్వహణకు అలాగే మన ఛానల్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ శక్తి మేరకు నెలలో ఒకసారి ఆర్థిక సహకారం అందించండి. ధర్మం గెలవాలంటే ధర్మరక్షకులు మేల్కోవాలా. మీరు ఇచ్చేటటువంటి ప్రతి రూపాయి కూడా మన సంస్కృతిని కాపాడేటటువంటి ఒక యజ్ఞంలో సమర్పించేటటువంటి సమిధ. ఏ శక్తులకు తల వంచకుండా నిజాన్ని మాత్రమే నమ్ముకుని సాగుతున్నటువంటి ఈ ప్రయాణంలో మీరు ఇచ్చే చిన్న తోడ్పాటు మాకు కొండంత అండ. స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది, అలాగే కింద వచ్చేసి జీపే నెంబరు, పేటిఎం నెంబర్ అవన్నీ కూడా ఉంటాయి. అలాగే కింద కామెంట్ బాక్స్లో అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఏ రూపంలో అయినా కూడా మన ఛానల్కు ఆర్థిక సహకారం అందించవచ్చు. ఒకవేళ మీరు ఆర్థిక సహకారం అందించడంలో ఏవైనా సమస్యలు తలెత్తితే అదే నెంబర్కు వాట్సాప్ పనిచేస్తుంది. వాట్సాప్లో నాకు ఒకసారి చిన్న మెసేజ్ చేయండి ప్లీజ్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, మన భారతదేశం ఇప్పటికే 144 కోట్లకు పైగా జనాభాతో కిటకిటలాడిపోతుంది. మన దేశంలో వద్దనుకున్నా కూడా జనాభా అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఇందుకు కారణాలు ఒకటి వచ్చేసి కొన్ని వర్గాలలో ఉన్నటువంటి బాల్య వివాహాలు అయితే, రెండవది వచ్చేసి ఎక్కువ మంది పిల్లల్ని కనడం. అందువల్లే ఈ పరిస్థితి అంతా కూడా ఏర్పడిందనమాట. అందుకే మన దేశంలో డెమోగ్రఫీ చేంజ్ అనేది విపరీతంగా జరుగుతుంది. రాను రాను హిందువుల జనాభా తగ్గుతూ ఉంటే ఈ విదేశీ మతస్థుల జనాభా మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది. సాధారణంగా మన హిందువులు ఎక్కడో 1-2 చోట్ల తప్పించి పెద్దగా బాల్య వివాహాలు అయితే చేసుకోరు. ఒకప్పట్లో ఉన్నది ఆ పరిస్థితి, ఇప్పుడైతే అస్సలే లేదని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఏదో అరాకొర ఎక్కడో తప్పరించి మిగతా వాళ్ళతో పోలిస్తే మన హిందువులు ఖచ్చితంగా ఫ్యామిలీ ప్లానింగ్ అయితే పాటిస్తూ ఉంటారు. ఎక్కడైనా చూడండి, మన హిందువులు 2 లేకపోతే మహా అంటే 3 మాత్రమే పిల్లల్ని అయితే కంటారనమాట. ఇక వాళ్ళ చదువుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం నానా కష్టాలు పడి వాళ్ళనైతే పెంచుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఉద్దేశపూర్వకంగా కావాలనే ఫ్యామిలీ ప్లానింగ్ అనేది కూడా లేకుండా, చేయించుకోకుండా ఏదే ఒక్కొక్కరు 6 డజన్ మంది పిల్లల్ని కానీ వాళ్ళను దేశం మీద కుదిలిపెడతారు. ఇంకొంతమంది అయితే ఏకంగా 10 దాటుతుంది అనమాట. ఏం లే, క్రికెట్ టీం తయారైపోతుంది వాళ్ళ ఇంట్లోనే, అట్టుంటుంది కథ. ఇక వాళ్ళంతా కూడా బలాదురు తిరుగుతా చెడు అలవాట్లకు అలవాటు పడిపోయి అదిగో ఆ జిహాద్ అని ఈ జిహాద్ అని చెప్పేసి పరమ చండాల పనులని కూడా చేస్తూ ఉంటారు. పైగా వాళ్ళు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఉచిత పథకాలపైన ఆధారపడి బతుకుతూ ఉంటారు. వీళ్ళ జీవితం మొత్తం కూడా ప్రభుత్వాల మీదనే ఆధారపడి ఉంటుందన్నమాట. పైగా వీళ్ళు ఏంటంటే పెద్దగా చదువుకోరు అనమాట. పైగా వీళ్ళందరికీ పెద్దగా పనిచేసే నైపుణ్యం కూడా ఉండదు. అర్థమవుతుందా? అదేమంటే మాదే ఉండదు, మేము సాధారణ మనుషులు, మేమంతా కూడాను, మాకు ప్రభుత్వాలు ఏమి కూడా చేయడం లేదని చెప్పేసి గోల పెడతా ఉంటారు. వీళ్ళేదో అమాయకులు అయినట్టు. కానీ వీళ్ళు చేసి చచ్చేది కూడా ఏమీ ఉండదు. వీళ్ళ మూలంగా దేశానికి చెప్పాలంటే నయ్యా పైసా ఉపయోగం ఉండదు, బొక్క తప్పితే. పైగా ప్రభుత్వానికి అనవసరమైనటువంటి తలనొప్పులన్నీ కూడా తెచ్చిపెడతా ఉంటారు. ఇకపోతే అక్రమ వలసదారులు. మన దేశంలో దాదాపుగా 4 కోట్ల మంది వరకు అక్రమ వలసదారులు ఉన్నట్టు ఒక అంచనా అయితే ఉండదన్నమాట. వీళ్ళంతా కూడా బంగ్లాదేశ్ అలాగే మయన్మార్ నుంచి మన దేశంలోకి వచ్చినటువంటి అక్రమ వలసదారులే. వాళ్ళలో అట్లయినా హిందువులు ఏమైనా ఉంటారంటే అది కూడా ఉండదన్నమాట. అందరూ కూడా ఎడారి మతాలకు చెందిన వాళ్ళే ఉంటారన్నమాట. అర్థమైందా మీకు? అది కథ. ఇక మన దేశంలో ఈ గాలికి తిరిగే బ్యాచ్లు అలాగే ఈ అక్రమ వలసదారులంతా కలిసి దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను అలాగే ప్రైవేటు స్థలాలను చివరికి అడవులను కూడా ఆక్రమించుకొని బతుకుతూ ఉంటారు. మన హిందువులు కష్టపడి సంపాదించేటువంటి సొమ్ముతో వచ్చేటటువంటి ఉచిత పథకాల ద్వారానే వీళ్ళంతా కూడా దర్జాగా జీవితం గడుపుతూ ఉంటారన్నమాట. అసలు నేను ఒక మాట అడుగుతున్నా, ఈ అక్రమ వలసదారులందరినీ కూడా మనం ఎందుకు భరించాలా? వాళ్ళకి మన భూములు ఎందుకు ఇవ్వాలా అంటాలే? ఎవడినాయనకు బాకీ కాదు? ఏమన్నా భారతదేశం ఏమన్నా ధర్మసత్రమా ఇదేమన్నా? ఇక అది ఎవడినాయ జాగిరిది? ఎవడెవడో వచ్చేదానికి, ఎవడెవడే బతికేదానికి? మనం కష్టపడి మన పనులు కడతామంటే మన పనుల మీద ఆధారపడి వాళ్ళు జలసాలు
దొబ్బుతా అట్టైనా కూడా వాళ్ళు ఏదైనా దేశానికి ఉపయోగపడతారంటే అది కూడా ఉపయోగపడి సావరు. పైగా ఏంటంటే మన దేశాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు, పాకిస్తాన్కి జిందాబాలు కొడుతూ ఉంటారు. ఇట్లాంటి లఫుట్ మడాకుడులంతా కూడా ఎందుకు భరించాలి ఇలాంటి వాళ్ళందరినీ కూడాను? బంగ్లాదేశ్కు పాకిస్తాన్కు పాలస్తీనాకు సపోర్ట్ చేసే వాళ్ళు మనం ఎందుకు భరించాలి అంటే ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. అందుకే గుజరాత్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకునింది. అదేందయ్యా అంటే ఈ అక్రమ వలసదారులు ఆక్రమించుకున్నటువంటి భూముల మొత్తాన్ని కూడా తిరిగి స్వాధీనం చేసుకుని వాళ్లను రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాలని ఒక స్థిరమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. షబ్బాష్, మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ద్వారకా ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నటువంటి గుజరాత్ ప్రభుత్వం ఇప్పుడు రాజ్కోట్లో అక్రమ వలసదారులు ఆక్రమించుకున్నటువంటి స్థలాలను తిరిగి స్వాధీనం అయితే చేసుకుంటున్నారన్నమాట. ఈ రాజ్కోట్లో అజీ అనేటటువంటి ఒక ప్రసిద్ధి చెందినటువంటి నది ఒకటి ఉన్నది. ఇది రాజ్కోట్ నగరానికి జీవనాధారంగా పిలువబడుతుందన్నమాట. రాజ్కోట్ నగరానికి జీవనాధారం ఈ అజీ నది. చెప్పే కదా, ఇది సౌరాష్ట్ర ప్రాంతంలో ముఖ్యమైనటువంటి నది అన్నమాట. కొండల్లో పుట్టి కచ్ గల్ఫ్లో కలిసేటటువంటి ఈ నదికి అజీ ఆనకట్ట ప్రధానమైనటువంటి నీటి వనరు. అయితే ఈ నది పక్కనే ఒక హైవే అనేది ఎప్పటి నుంచో ఉండదు. అంటే ఒకవైపు చూస్తే నది, ఇంకోవైపు చూస్తే హైవే అనమాట. చూడండి ఎలాంటి లొకేషను. ఇక ఈ అక్రమ వలసదారులు ఆ హైవేకు అలాగే ఆ నది ఒడ్డుకు మధ్య ఉన్నటువంటి స్థలాలను ఆక్రమించుకొని అక్కడ అక్రమ నిర్మాణాలను నిర్మించుకొని జీవించసాగినారు. ఏమి ప్లానింగ్ ఏం లొకేషన్ సెట్ చేసుకున్నారు చూడండి. ఒక పక్కనేమో నేషనల్ హైవే అర్థమవుతుందా, ఇంకో పక్కనేమో నది. దీని అమ్మ కొడుకు జాల్సా ఇవుడికి వచ్చాదా ఆ బతుక. చూడండి వాళ్ళ ధైర్యం చూడండి. పైగా వీళ్ళు పొద్దుగూకులు కూడా ఆ రహదారి మీద వెళ్ళేటటువంటి వాహనాలకు అడ్డు తగులుతారనమాట. ఈ విధంగా వీళ్ళు కబ్జా చేస్తా చివరకు అటుపక్క నది ఒడ్డు మీదకు ఇటుపక్క జాతీయ రహదారి మీదకు వచ్చేస్తారనమాట. ఎంత ఉంటారు పందులు ఇన్నట్టు జనాభా పెరుగుతూ ఉంటే వీళ్ళు ఉండారు కదని చెప్పేసి వాళ్ళు ఏడాడోళ్ళంతా వచ్చి చేరుతూ ఉంటారు. ఇంకా పెరక ఏమవుతుంది ఈ సంతంతా కూడా. దీంతో అక్కడ ట్రాఫిక్ తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలగడమే కాకుండా శాంతి భద్రతల సమస్యలు కూడా ఏర్పడతాయన్నమాట. దీంతో ఇక గుజరాత్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక్కసారిగా విజృంభించింది. ఇక ఒకేసారి అక్కడకు 1512 మంది పోలీసులను రంగంలోకి దింపినారన్నమాట. ఎంతమంది? 1512 మందిని. అలాగే 450 మంది మున్సిపల్ కార్మికులను రంగంలోకి దించారు. అలాగే 261 బుల్డోజర్లను, మిషన్లను, ట్రాక్టర్లను తీసుకొచ్చారు. దీన్ని ఎక్క ఊహించుకుంటా ఉంటేనే ఒక లెవెల్లో ఉన్నది, మామూలు కూడా కాదు. అంతే. ఇక అక్కడ నిర్మించినటువంటి ఆక్రమణల్లో యుద్ధ ప్రాతిపదికన తొలగించడం ప్రారంభించారు. ఒక పక్క అక్రమ నిర్మాణాలను కూలుస్తూనే మరో పక్కన ఆ వేస్ట్ మెటీరియల్ అంతా ఉంటుంది కదా, ఏది లాగేసింది పీకేసింది ఆ చెత్తనంతా కూడా ట్రాక్టర్లకి ఎత్తి తీసుకుపోయి అవతల పారదొబ్బినారనమాట. అంటే ఏం ఆనవాళ్లే లేకుండా చేశారు. ఈ విధంగా కేవలం 2 రోజుల వ్యవధిలోనే ఆ జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి 33,750 చదరపు మీటర్ల స్థలాన్ని, అలాగే అజీ నది ఒడ్డున ఉన్నటువంటి 55,000 చదరపు మీటర్ల స్థలాన్ని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. చూడండి ఏమి కత్తో చూడండి. ఇక అక్కడ నివసించేటటువంటి అక్రమ వలసదారులను అలాగే అసాంఘిక శక్తులను ఆ ప్రాంతం నుంచే కాకుండా మొత్తంగా గుజరాత్ నుంచే తరివేశారు. దరిద్రం పోయిందట్టే. దేశం నుంచే తరివేసి ఉంటే ఇంకా బాగునేండు. ఇదంతా కూడా కేవలం 50 గంటల వ్యవధిలోనే జరిగిపోవడం విశేషం అన్నమాట. ఏందనుకుంటారు 50 గంటల వ్యవధిలో అంటే 2 డేస్లో మొత్తం అంతా చుట్టుపట్టి బయట దొబ్బినారు అట్ట. ఇక ఒక్క రాజ్కోట్లో మాత్రమే కాకుండా మొత్తం గుజరాత్ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉండడం విశేషం అన్నమాట. అది సంగతి. మిత్రులారా, అక్రమార్కులకు గుజరాత్ ప్రభుత్వం బుల్డోజర్ల భాషలోనే సమాధానం అయితే చెప్పింది. ప్రజా ఆస్తులను కబ్జా చేసి జాతీయ రహదారులను స్తంభింపజేసి శాంతి భద్రతలకు సవాళ్లు విసినటువంటి శక్తులకు ఈ చర్య చెప్పాలంటే ఒక గట్టి హెచ్చరిక. ప్రభుత్వ భూముల రక్షణే ధ్యేయంగా అక్రమ వలసదారుల ఏరివేతలో గుజరాత్ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఈ దృఢ సంకల్పం దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆక్రమణల పట్ల జీరో టాలరెన్స్ విధానం ఏ విధంగా ఉంటుందో ఈ ఘటన అయితే రుజువు చేసిందనమాట. న్యూస్ అఖండ ఒక సామాన్యుడి గొంతుక. దేశ ప్రయోజనాలే మా యొక్క బాధ్యత. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని తాజా వార్తల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.